హలో, ఎక్కడున్నావు? ఇప్పుడు సింగపూర్కి వెళ్తున్నాను. కలవాలి. సరే క్రాంతి, వాల్ స్ట్రీట్కి వచ్చాయి. రైట్. హాయ్ బ్రో, వీరేసావా? యా, వెళ్తున్నావు కదా, తప్పకుండా. సో హ్యావింగ్ ఫన్? వాట్ బ్రో? సింగపూర్ వెళ్తున్నావు కదా? ఈ మాత్రం దానికేనా? ఆల్రెడీ యూఎస్ రిటర్న్ బ్రో. ఎంతైనా పెట్టి పుట్టావరా. దట్ ఈజ్ మైకిల్, ఆల్వేస్ లావిష్ కదరా. కానీ ఫ్రెండ్స్ని మర్చిపోకూడదురా. తప్పు చెప్పానా? నో నో, యూఆర్ ఆల్వేస్ రైట్ రా. బట్ యూ ప్రూవ్డ్ us రాంగ్. ఓకే రా, టాపిక్ చేంజ్ చేద్దామా? నా లాస్ట్ డే కదా. ఓకే, ఎస్, టాపిక్ చేంజ్ చేద్దాం. లాస్ట్ డే కదా. బట్ క్రాంతి, నువ్వు, నేను, చందు, ఐ రియలీ మిస్ ఆ గ్యాంగ్ రా. పాపం చందు ఎలా ఉంటాడు? అవును, వాడు చెప్పావా? కాల్ చేశాను రా, కానీ నాట్ రీచబుల్. నో ప్రాబ్లం, ఐల్ కాల్ హిమ్. రే చందు, ఎక్కడున్నావురా? త్వరగా వాల్ స్ట్రీట్కి వచ్చేసి. మైకేల్ వెళ్ళిపోతున్నాడు కదా, ఈజ్ మిస్సింగ్ యూ లాట్. వచ్చేరా, బాయ్. వస్తాడు రా, వి విల్ వెయిట్. క్రాంతి, ఓకేరా, ఫ్లైట్ టైం అవుతుంది, నేను బయలుదేరుతా. ఓకేరా, ష్యూర్. చందు రాగానే మేము ఇద్దరం ఎయిర్పోర్ట్కి వస్తాం. ఓకే. మైకేల్, తప్పు చేసావురా, తప్పుగా అర్థం చేసుకున్నాం. లావిష్గా బ్రతకడం అంటే ఫ్రెండ్ని మోసం చేసి కాదు. హ్యాపీ జర్నీ. అసలు ఏం జరిగింది క్రాంతి? What's going on, man? The freestyle official, dude. What's going on, man? The freestyle official, dude. Pennies or a dollar or a wine on side. 2 pennies or a dollar or a wine on side. 2 It's on your party, man. We got the margarita mix. It's on your party, man. We got the margarita mix. One time with this round, let me do it, do it. One time with this round, let me do it, do it. Oh my God. టైం బాగలేదురా. టైం కాదురా ఇడియట్, టైర్ బాగలేదు. ఏదో చేయరా బాబు. రేయ్, నేను మెకానిక్ గా రారా సాలే, చూస్తున్నాం కదరా నీ అబ్బా. ఫాస్ట్ రా. డన్ రా. సరే లోపల కూర్చో. ఇంకో పెట్టుకుంటే ఇంతేరా. Man, the freestyle official, dude. What's going on, man? The freestyle official, dude. One time with this round, let me do it, do it. One time with this round, let me do it, do it. ఏరా హ్యాపీనా? ఏం హ్యాపీయరా. ఏమైందిరా? మొత్తం లెక్క పెడితే 7 ఉన్నాయిరా. ప్రాబ్లమ్ సాల్వ్ అయిందంటే పజిల్ స్టార్ట్ అయిందేంట్రా? చెప్పు, ఇప్పుడు ఏం చేద్దాం? ఆపరేషన్కి 6 lakhs కావాలి కదరా.
సరే అది కూడా నువ్వే చెప్పు. 1,00,000 ఉంచుకుని మిగతాయి అమ్మ కోసం కావాలి అంతేగా? ప్లీజ్ రా, నీ మేలు మర్చిపోండి రా. ఒరేయ్ అమ్మకు ప్రాబ్లం ఎప్పటి నుండి రా? 5 years నుంచి రా. ఆపరేషన్ చేస్తే అమ్మ క్యూర్ అవుతుంది గ్యారంటీ ఉందా? అది ఎలా చెప్పగలను రా. అరే అదే 6 లక్షలు నాకు ఇస్తే లైఫ్లో గ్యారంటీగా సెటిల్ అవుతాను రా. ఛాన్స్ ఒకటేసారి వస్తుందిరా. నువ్వు ఫీల్ అయ్యావని వదిలేస్తే నేను సింగపూర్ వెళ్ళకపోతే ఐ కాంట్ టేక్ ఇట్ రా. అదంతా నాకు తెలీదురా. అమ్మ కోసం ఈ పని చేశాను రా. ఇంత చేసిన తర్వాత కూడా నువ్వు ఇలా మాట మారిస్తే ఎలా రా? అవునరా, అందులో అంతే డబ్బు పెట్టమని నేనే చెప్పాను. సారీ రా, అది నా ఒపీనియన్ మాత్రమే రా. ఒరే ఒరే ఒరే, అమ్మ ఆపరేషన్ అయిన తర్వాత ఏదో ఒకటి చేసి నీకు ఈ డబ్బులు ఇచ్చేస్తాను రా. ఎలా చేస్తావురా? తొక్కలు 50,000 కోసం ఏం చేయలేకపోయావు. అరే అరే, నీ కాళ్ళు పట్టుకుంటాను రా. రేయ్, ఛట్! రేయ్, కాలు పట్టుకున్నా మైకిల్ గారికి డబ్బులే ముఖ్యంరా. అరే పోరా. అరే, ఇది అన్యాయం రా. ప్లీజ్ రా, ఆగరా. మాన్ మ్యాన్, ఇంత ఫీల్ అవ్వద్దు. ఆలోచించు, నేను అన్నదాంట్లో తప్పే ఉంది. 1 lakh తీసుకో, సెరిమనీ చెయ్యి. అరే, అమ్మ కోసమే రాబరీ చేశా. నిన్ను చంపైన అమ్మని బతికించుకుంటాను రా. ఆగరా నాకు కొడుకా. అరే, ఆగు, నా బ్యాగ్ ఎవరా? అరే ఆగరా. ఓ మై గాడ్, అమ్మ మీద ఉన్న ప్రేమతో ఈ మైకిల్ గారిని మార్చేసావురా. హ్యాట్స్ ఆఫ్. వెళ్ళు, అమ్మని కాపాడుకో. సారీ రా, ఏదో కోపంలో అలా అనేసాను. ఏమనుకోద్దురా. చందు, అరే మైకల్, అరే అమ్మరా, అరే మైకల్, ప్లీజ్ రా, అమ్మరా, అమ్మ. ద్రోహానికి బ్రతికున్నవాడి మాటలు వినపడవు, ఇంకా చనిపోయినవాడి మాటలు వినపడతాయి. మామూలుగా అయితే నేను నమ్మేవాడిని కాదు. అంతెందుకు, ఇలా జరిగిందని నేనే చెప్పినా ఎవరు నమ్మరు. నిజాలకి నమ్మకాలతో పని లేదు క్రాంతి. నిజమేంటో చెప్పనా? స్నేహంలో అన్యాయం చేసేవాడు ఎలా ఉంటాడో న్యాయం చేసేవాడు కూడా అలానే ఉంటాడు. నమ్మకం ఏంటో చెప్పనా? ఆ న్యాయం చేసిన స్నేహితుడు. న్యాయం ఇంకా పూర్తి కాలేదు, కొంచెం బ్యాలెన్స్ ఉంది. హలో, నా పేరు క్రాంతి అండి. చందు మదన్ ఆపరేషన్ రెడీ చేయండి, నేను డబ్బులతో వస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
చెప్తాను. మైకేల్ అంటుండేవాడు అమ్మని తనకి దైవం ఇచ్చిన తల్లని. కానీ చెప్పాలంటే క్రాంతియే అమ్మకి నిజమైన కొడుకు. మళ్ళీ జన్మంటూ ఉంటే ఈ అమ్మకే పుట్టాలి, ఈ రుణం తీర్చుకోవాలి. ఇక సెలవు. లోభం, స్వార్థం, కామం మనలో ఉండే అసలైన దయ్యాలు. మనం వాటిని త్వరపడి చంపేయకపోతే ఆ దయ్యాలు బయటికి వచ్చి మనల్ని చంపేస్తాయి. మీ అనిల్ గోపిరెడ్డి. Please subscribe to Please subscribe for more videos.